రైట్ రైట్ ఇవి బేసిక్స్. ట్రిగనామెట్రీ వాళ్ళకు నేర్చుకోవడానికి ఇది ఈజీ ప్రాసెస్. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. మళ్ళీ దీని నుంచి ఎట్లా చేంజ్ అవుద్ది అనేది మనకు తెలియాలి. ఏది 90+θ ఎట్లా చేంజ్ అవుతుంది. మనకి మినిమం బేసిక్ ఏంది అంటే 90+θ 90-θ. 90-θ. నెక్స్ట్ 270+θ 270-θ. అంటే 90 అంటే ఆడ్ అని కాదు, ఇక్కడ 9 నెంబర్ ఆడ్. సో 27 ఆడ్. అంటే ఈ నెంబర్స్ ఆడ్ నెంబర్ అని మన మైండ్లో అనుకోవడమే. జనరల్గా 270 అంటే ఆడ్ ఎందుకు అవుతుంది, కాదు కదా. రైట్, 9 270 ఆడ్ నెంబర్ కాబట్టి ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆర్ చేంజ్. The trigonometric ratios are change. Metric ratios are change. Change means sin theta ఇక్కడ మళ్ళీ రెసిప్రోకల్కు డిఫరెంట్. అంటే sin theta ఏమవుతుంది అంటే cos theta. కాస్ థీటా ఉంటే సైన్ థీటా అవుతుంది. అంటే 90+θ 90-θ 270+θ 270-θ ఏది ఉన్నా ఈ ప్లేస్లో సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. నెక్స్ట్ ట్యాన్. ట్యాను కాట్ అవుతుంది, కాటు ట్యాన్ అవుతుంది. సెక్ థీటా కొసెక్ థీటా, కొసెక్ థీటా సెక్ థీటా ఇవి చేంజ్ అవుతాయి. సెక్ ఉందనుకోండి కొసెక్ తీసుకుంటాం. ట్యాన్ ప్రాసెస్ మెథడ్ ఇవి వస్తేనే మనకు ట్రిగనామెట్రీ వాల్యూస్ వస్తాయి, ఈజీ అవుతాయి. లేకపోతే మనకు క్యాలిక్యులేషన్ రాంగ్ అవుతుంది. రైట్, ఇక్కడ రెసిప్రోకల్కు దీనికి మళ్ళీ సంబంధం లేదు. సైను కాసు, కాస్ సైన్ చేంజ్ అవుతుంది. ట్యాన్ కాటు, కాట్ ట్యాను, సెక్ కొసెక్, కొసెక్ ట్యాన్. నెక్స్ట్ కొసెక్ సెక్. నెక్స్ట్ రిమైనింగ్ 180+θ 180-θ 360+θ 360-θ. The trigonometry ratios are no change. No change. రైట్, నో చేంజ్ మీన్స్ అంటే సైను సైనే ఉంటుంది. కాస్ టీటా ఉంటే కాస్ టీటానే ఉంటుంది. సీకెంట్ టీటా ఉంటే సీకెంట్ టీటానే వస్తుంది. ట్యాన్ టీటా, సో ట్యాన్ టీటానే వస్తుంది. సైను కాసు సెక్కు ట్యాను, కాటు టీటా, సో కాటు టీటా. నెక్స్ట్ కొసెక్ టీటా, సైను సైను కాసు కాసు. అంటే నో చేంజ్ అంటే ఏది ఉందో అదే వస్తుంది. రైట్, ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ ఇవన్నీ మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. నెక్స్ట్ పేజీకి ఎంటర్ అవుదాం. రైట్, సో ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ ఏమవుతుంది, 90-θ 360+θ. ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. రైట్, దేర్ ఫోర్ సైన్ 90+θ కాస్ 90+θ ట్యాను 90+θ కాట్ 90+θ సెక్ 90+θ
cosec 90 plus theta. Right. నైంటీ ప్లస్ టీటా. ఓకే, 90 ప్లస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్. రాంగ్ అది. రైట్. సో ఆల్ ఆర్ పాజిటివ్. రైట్. సో 90 మనం ఇందానికి ఏమన్నాం, చేంజ్ అన్నాం. చేంజ్ అంటే ఏమొస్తుంది, కాస్. ఈ 90 ఎలిమినేట్ అవుతుంది. సో కాసు టీటా, కాస్ 90 ప్లస్ టీటా చేంజ్ అవుతుంది, సైను టీటా. ట్యాన్ కాటు టీటా, కాట్ చేంజ్ అంటే ట్యాను టీటా. సెక్ కోసెక్ టీటా, కొసెక్ సెక్ టీటా. రైట్. అంటే సైన్ కాసు, కాస్ సైన్, ట్యాన్ కాట్, కాటు ట్యాను, సెక్ కొసెక్, కొసెక్ సెక్. సో ఫస్ట్ క్వాడ్రంట్ 90 ప్లస్ 90 మైనస్ ఉన్న ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 90 ప్లస్ టీటా. నెక్స్ట్ 360 మైనస్ టీటా, సైన్ 360 మైనస్ టీటా, కాస్ 360 మైనస్ టీటా, ట్యాన్ 360 మైనస్ టీటా, కాట్ 360 మైనస్ టీటా, సెక్ 360 మైనస్ టీటా, కొసెక్ 360 మైనస్ టీటా. రైట్. ఫస్ట్ క్వాడ్రంట్ 90 ప్లస్ టీటా కంప్లీట్ అయిపోయింది. 360 మైనస్ టీటా, 360 ఈవెన్ బట్ నో చేంజ్. అంటే ఏమొస్తుంది, సైన్ టీటా వస్తుంది. సైనే వస్తుంది బట్ ఈవెన్ కాబట్టి. ఇక 90 ఆడ్ కాబట్టి చేంజ్ అయింది. 99 ఓన్లీ 9. రైట్. నెక్స్ట్ కాసు టీటా, ట్యాను టీటా, కాటు టీటా, సెక్ టీటా, కొసెక్ టీటా. రైట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్. రైట్. సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా. సెకండ్ క్వాడ్రంట్ ఫస్ట్ యాంగిల్ ఏంది, 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. సైన్ 90 ప్లస్ టీటా, సైన్ 90 మైనస్ టీటా. 90 నాట్ 90, సో 180 మైనస్ టీటా. సెకండ్ క్వాడ్రంట్ 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. రైట్. సో కాస్ 90 ప్లస్ టీటా, ట్యాన్ 90 ప్లస్ టీటా, కాట్ 90 ప్లస్ టీటా, సెక్ 90 ప్లస్ టీటా, కొసెక్ 90 ప్లస్ టీటా. రైట్.
నెక్స్ట్ 180 minus theta tan 180 minus theta tan sec cosec రైట్ కాట్ ఇక్కడ మెన్షన్ చేద్దాం 180 minus theta రైట్ సో సెకండ్ క్వాడ్రంట్ మీన్స్ సిల్వర్ అంటే సైన్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కొసెక్ పాజిటివ్ సైను రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కొసెక్ పాజిటివ్ రిమైనింగ్ నెగిటివ్ రైట్ నెగిటివ్ సో 90 చేంజ్ అంటే కాస్ టీటా సైన్ టీటా కాటు టీటా కాటు ట్యాను టీటా సెక్ కొసెక్ టీటా కొసెక్ సెక్ టీటా రైట్ 180 ఈవెన్ కదా నో చేంజ్ సో సైను టీటా కాసు టీటా ట్యాను టీటా కాటు టీటా సో కాటు టీటా సెక్ టీటా సెక్ టీటా మీన్స్ సెక్ టీటా సెక్ టీటా రైట్ కొసెక్ టీటా రైట్ సెకండ్ క్వాడ్రంట్ 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా సిల్వర్ సైన్ కొసెక్ పాజిటివ్ రిమైనింగ్ నెగిటివ్ 90 వస్తే చేంజ్ అవుద్ది 180 వస్తే నో చేంజ్ రైట్ నెక్స్ట్ సో థర్డ్ క్వాడ్రంట్ రైట్ థర్డ్ క్వాడ్రంట్ మీన్స్ ఫస్ట్ యాంగిల్ థర్డ్ క్వాడ్రంట్ మీన్స్ 180 ప్లస్ టీటా సైన్ 180 ప్లస్ టీటా సైన్ 270 మైనస్ టీటా 270 మైనస్ టీటా సో లైన్ థర్డ్ క్వాడ్రంట్ రైట్ సో కాస్ టీటా 180 ప్లస్ టీటా tan 180 plus theta cot 180 plus theta sec 180 plus theta cosec 180 plus theta next cos 270 minus theta tan 270 minus theta cot 270 minus theta sec 270 minus theta cosec 270 minus theta right so third quadrant t means tan cot positive tan cot positive remaining negative negative
నెగిటివ్, నెగిటివ్, రైట్. సో 180 ఈవెన్, నో చేంజ్ అంటే సైన్ టీటా, కాసు టీటా, టాను టీటా, కాటు టీటా, సీకెండ్ టీటా, కోసెకెండ్ టీటా. రైట్. నెక్స్ట్ 27, 270 కాదు, ఇక 270 కానీ 27 ఆడ్ కాబట్టి చేంజ్. చేంజ్ మీన్స్ సైన్ ఏమవుతుంది, కాస్, కాసు సైన్, ట్యాను కాట్, కాటు ట్యాన్, సెక్ కొసెక్, కొసెక్ సెక్. రైట్. నెక్స్ట్ 4th quadrant, లాస్ట్ వన్. ఫోర్త్ quadrant యాంగిల్ 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా. సో సైన్ 270 ప్లస్ టీటా, సైన్ 360 మైనస్ టీటా. రైట్. కాస్ 270 ప్లస్ టీటా, ట్యాన్ 270 ప్లస్ టీటా, కాట్ 270 ప్లస్ టీటా, సీకెంట్ 270 ప్లస్ టీటా, టూ 270 ప్లస్ టీటా. రైట్. నెక్స్ట్ సేమ్ కాస్ 360 మైనస్ టీటా, మైనస్ టీటా, ట్యాన్ 360 మైనస్ టీటా, కాట్ 360 మైనస్ టీటా, సీకెంట్ 360 మైనస్ టీటా, కొసెక్ 360 మైనస్ టీటా. రైట్. సో 4th quadrant, కప్స్. కప్స్ మీన్స్ కాసు సెక్ పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. కాసు సెక్ పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. నెగిటివ్, నెగిటివ్. రైట్. 27 ఆడ్ నెంబర్ కాబట్టి చేంజ్ అంటే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ టీటా, ట్యాన్ కాటు టీటా, కాట్ ట్యాను టీటా, సెక్ కొసెక్ టీటా, కొసెక్ సెక్ టీటా. సో 4th quadrant ఆడ్ నెంబర్ 27 ఆడ్, నాట్ 270. మనం ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ కదా, నో చేంజ్. సైను టీటా, కాసు టీటా, ట్యాను టీటా, కాటు టీటా, సీకెంట్ టీటా, కొసెక్ టీటా, కొసెక్ టీటా. రైట్. ఇదంతా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ పాజిటివ్ డైరెక్షన్స్లో ఒక్కసారి చెక్ చేసుకుంటే బేసిక్ కంప్లీట్ అవుతుంది, ట్రిగనామెట్రీ బేసిక్.
మనకి ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నౌ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది టీటా, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నౌ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీటా క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో టీటా నెగిటివ్ అవుతుంది. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అలాగే ఉంటుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ టీటా కాస్ ఆఫ్ మైనస్ టీటా టాన్ ఆఫ్ మైనస్ టీటా కాట్ ఆఫ్ మైనస్ టీటా సెక్ ఆఫ్ మైనస్ టీటా కోసెక్ ఆఫ్ మైనస్ టీటా. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్సో టీ కప్స్ చేంజ్ కావు, కప్సే ఉంటుంది. సో కప్స్ మీన్స్ కాసు సెక్. సో నెగిటివ్ ఉన్న పాజిటివ్ అవుతుంది. కప్స్ కాబట్టి కాసు సెక్ నెగిటివ్ ఉన్న పాజిటివ్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ నెగిటివ్ అవుతున్నాయి. సో నెగిటివ్ సైన్ టీటా, సో ప్లస్ కాస్ టీటా మైనస్ టాన్ టీటా మైనస్ కాటు టీటా ప్లస్ సెక్ టీటా మైనస్ కోసెక్ టీటా. రైట్. దీనితో పాటు మనం ట్రిగనామెట్రీ టేబుల్ యాంగిల్ సైన్ 0, 0 సైన్ 30 అది నేర్చుకుంటే మీకు టోటల్ బేసిక్స్ కంప్లీట్ అయిపోతాయి. సో నోట్ 4 ఈ నోట్ 4లో మనం టేబుల్ తీసుకుంటాం. సో టీటా 0 30 degrees, ఇక్కడే π/6 అంటే 180/6. సో 45 π/4 60 π/3 90 π/2 రైట్. సైన్ టీటా కాసు టీటా టాన్ టీటా కాటు టీటా సెక్ టీటా కోసెక్ టీటా. మనకు సైను కాసు టాన్ వస్తే ఆటోమేటిక్గా మనకు అన్నీ వచ్చేసినట్టే. రైట్. సైన్ టీటా సైన్ 0, 0 సైన్ 30 1/2 సైన్ 45 1/√2 సైన్ 60 √3/2 సైన్ 90 1. దీన్ని రివర్స్ రాస్తే ఆటోమేటిక్గా కాస్ వస్తుంది. 1 √3/2 1/√2 1/2 0 1 √3/2 1/2. రైట్. నెక్స్ట్ సైన్ రెసిప్రోకల్ కోసెక్ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఫస్ట్ ట్యాన్ తీసుకుందాం. ట్యాన్ 0, 0 ట్యాన్ 30 1/√3 ట్యాన్ 45 1 ట్యాన్ 60 √3 ట్యాన్ 90 అన్డిఫైన్డ్.
దీన్ని రివర్స్ రాస్తే ఇన్ఫినిటివ్ అన్డిఫైన్డ్ √3 1 1/√3 సో 0. రైట్. నెక్స్ట్ సెక్ రావాలి అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/cos 1/1 రాస్తే 1 అవుతుంది. 1 అంటే 2/√3 రివర్స్ రెసిప్రోకల్ 1 సో √2 సైన్కు రివర్స్ 2/1 1/0 సో కాస్ కదా 1/0 సో ఇన్ఫినిటివ్. దీన్ని రివర్స్ రాస్తే మనకి ఇన్ఫినిటివ్ సో 2 అంటే కోసెక్ సైన్కి రివర్స్ 1/0 అంటే ఇన్ఫినిటివ్ 1/2 అంటే 2 సో √2 సో 2/√3 1/1 సో 1. రైట్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. sin 0 0 sin 30 1/2 sin 45 1/√2 sin 60 √3/2 sin 90 1. దీన్ని రివర్స్ రాసుకుంటే సో 1 √3/2 1/√2 1/2 0. రైట్. tan 0 అంటే 0 tan 30 1/√3 tan 45 1 tan 60 √3 tan 90 ఇన్ఫినిటివ్. దీన్ని రివర్స్ రాసుకుంటే కాట్ ఇన్ఫినిటివ్ √3 1 1/√3 0. నెక్స్ట్ సెక్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/cos 1/1 1 సంథింగ్ అంటే 2/√3 √2 2/1 సో 1/0 1/0 అంటే సంథింగ్ బై 0 ఇన్ఫినిటివ్. రైట్. ఇన్ఫినిటివ్ 2 √2 2/√3 1. రైట్. ఇది ట్రిగనామెట్రీ టోటల్ బేసిక్స్. ఇవి మీకు ప్రాక్టీస్ చేస్తే ట్రిగనామెట్రీ మ్యాక్సిమం 100% మీకు బేసిక్స్ ఈజీ అవుతాయి. దాని ద్వారా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చూసుకుందాం. రైట్.